కేవలం 200 కామెంట్లు అడుగుతున్నా అంతే, అంతకుమించి ఏం అడగట్లా. భారత్ మాతాకి జై అని పెట్టండి. లైక్ వద్దు, సబ్స్క్రైబ్ వద్దు, మేమేం అడగట్లా మిమ్మల్ని. కేవలం భారత్ మాతాకి జై 200 కామెంట్లు ఇవ్వండి. కొన్నంత బలం మీరు ఇచ్చే కామెంట్ మాకని దయచేసి గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ ఆమిర్ ఖాన్ ముట్టాకి భారతదేశానికి రావడం మనందరం చూసాము. ఒక 3 ట్రిలియన్ వర్త్ ఆఫ్ డీల్ కుదుర్చుకుని వెళ్ళిపోయాడు. ఇది షాకింగ్ అనమాట. 3 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే ఎంత అమౌంట్, వాళ్ళ జీడిపి అంతా, భారత్ యొక్క జీడిపి అంతా. ఇతను రావడం 3 ట్రిలియన్ యూఎస్డి డీల్ అంటే ఎలాంటిదో చూడండి. ఇది మోడీ యొక్క ఆటని మీరు ఇక్కడ గమనించాలి జాగ్రత్తగా. మా దేశంలో రియర్ ఎర్త్ మినరల్స్ దొరుకుతాయి, మీరు రండి, వచ్చి మీరు మైనింగ్ చేసుకోండి, మీకు రేర్ ఎర్త్ మినరల్స్ వల్ల వచ్చేటువంటి లాభాల్లో ఒక వాటా మాకు ఇవ్వండి అని చెప్పాడు ఆయన. అంటే ఒక అమెరికా, చైనా, పాకిస్తాన్ లాంటి ఒక ఏజెంట్ వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళకి అంటే, ఆమిర్ ఖాన్ అనేటువంటి ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్ వాడి వల్ల, పాకిస్తాన్ ఐఏఎస్ఏ వల్ల ట్రైనింగ్ పొందినటువంటి ఒక కరడుగట్టిన తీవ్రవాది. అతను భారతదేశ ప్రభుత్వంతో ఇట్లాంటి ఒక ఒప్పందం, అంటే జైశంకర్ కానీ మోడీ కానీ ఎలాంటి ఒక గేమ్ ఆడుతున్నారంటే, ఆ రోజుల్లో తాలిబాన్ అంటే తీవ్రవాద సంస్థ. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ఒక గవర్నమెంట్, దానికి ఒక భారత్ మినిస్టరు, దాంతో భారత్ కూర్చున్నటువంటి ఒప్పందం. అంటే మనం ఆడుతున్నటువంటి ఆటను ఎట్లా చూడాలి అంటే, ఆఫ్ఘనిస్తాన్లో లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ మెటల్స్ బాగా దొరుకుతాయి. ఇలాగ ఒక బ్యారల్ లాగా దొరుకుతాయి. వాళ్ళకేమీ ఆర్థిక వ్యవస్థ లేదు, వాళ్ళకి పెద్ద జీడిపి లేదు. ఇలాంటి ప్రకృతి ఖనిజాలు, రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ అంటే చూసారా, ఇలాంటివి మీకు దొరికినప్పుడు ప్రతి దేశానికి కూడా ఒక దృష్టి ఉంటుంది. నేపాల్ వాళ్ళు, అమెరికా వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చైనా వాడు మెల్లమెల్లగా ఏదో రకంగా ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి ఈ ఖనిజాలని తమ దేశానికి తరలించాలని ప్రయత్నం చేశాడు. కానీ భారత్ ఏం చేసింది, నిజాయితీగా వాళ్ళని గౌరవించింది. అంటే ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు పక్కకు పెట్టేశారు వాళ్ళని. మీరు చదువుకోండి, శుభ్రంగా ఉండండి అంటే వాళ్ళని తీవ్రవాదులుగా మార్చేశారు. ఏం జరిగింది, వాళ్ళలో ఉండేటువంటి వాళ్ళే పఠాన్స్, ఎంతోమంది పఠాన్లు చనిపోయారు. ఇదంతా అమెరికా పాకిస్తాన్ యొక్క కుట్ర. మేము మీ లైవ్లీహుడ్ని ఇంప్రూవ్ చేస్తాము, మీరు బాగుపడండి, మీకు ఏమేమి కావాలో నిజాయితీగా మనం చేసాం. పఠాన్స్ కదా, ఈ పాకిస్తాన్ లాంటి దొంగలు కాదు. సో వాళ్ళు మన ఉద్దేశాలు, మన మోటో ఇవన్నీ అర్థం చేసుకుని భారత్తో స్నేహం అనేది మనకు చాలా చాలా ముఖ్యం. సో ఎక్స్ప్లాయిట్ చేశారు ఇన్నాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. ఇక మీదట మనం దాన్ని అంగీకరించకూడదని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మనతో స్నేహానికి ఒప్పుకున్నారు. సో ఈ వ్యవహారాన్ని మీరు గమనిస్తే కనుక, ఈ పొలిటికల్ గేమ్ మన జియో పొలిటికల్ గేమ్ అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఏమో అమెరికా వార్ ఆన్ టెర్రర్ అన్నాడు. ఇవాళ భారతదేశానికి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లను కూడా తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. ఒకవేళ భారత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండడానికి మాత్రం, అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వెళ్తాం, మైనింగ్ చేస్తాం, బాగానే ఉంది, ఖనిజాలు తెచ్చుకుంటాము, ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్ చేస్తాము, సరిపోతుందా అంటే కాదు కదా. అంటే బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి కూడా భారత్ రెడీగా ఉండాలి. చైనా వాడిని చూసాం అనుకోండి, వీడు బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అనేది పాకిస్తాన్లో మొదలుపెట్టాడు. పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి రావాలి, ఆఫ్ఘనిస్తాన్కి వస్తే న్యాచురల్ రిసోర్సెస్ అంతా కూడా వాడి చేతికి వస్తాయి, ఈజీగా టిబెట్ ద్వారా చైనాలోకి తరలించవచ్చు అనేది చైనా ప్లాన్. సింపుల్గా జరిగిపోతుందని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం త్రూ పాకిస్తాన్ డీల్ చేశాడు. పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి మన ముగ్గురం కూడా ఐరన్ బ్రదర్స్, మనం కలిసి ఇట్లా చేస్తే ఇంత లాభం అని చెప్పి కన్విన్స్ చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ని. సో చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కలిసిపోయారు. ఇది భారత్కి మంచిది కాదని కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. సో 3 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ డీల్ మనతో చేస్తున్నారు ఇప్పుడు అల్టిమేట్గా. సో ఇలాంటి ప్లాన్ చేసి వాళ్ళని మన దగ్గరికి తెప్పించుకోగలిగాం. కొన్నిసార్లు మీడియా ఏం రాసుకొచ్చిందంటే, గతంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్ నుంచి దూరం అయిపోయింది, చైనాతో పాకిస్తాన్తో వాళ్ళు కలిసిపోయారు, వీళ్ళని నమ్మకూడదు, అనవసరంగా క్రికెట్ స్టేడియంస్ అన్నాము, పార్లమెంట్ భవనం అన్నాము, యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్ ఇవన్నీ అన్నాము, అవసరమా, వాళ్ళ కోసం ఇంకెంత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఎన్ని సహాయాలు మనం చేస్తాము, ఇదంతా వేస్ట్ కదా అని అనుకున్నాం. కానీ కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా జాగ్రత్తగా, ప్లాన్డ్గా, సహనంతో ఉండాలి, ఓపికగా ఉండాలి. అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడే వరకు వెయిట్ చేయాలి. అప్పుడు మీ శత్రువులు ఎలా డీల్ చేయాలో అట్లా డీల్ చేయాలి, ఎలా దెబ్బ కొట్టాలో అలా దెబ్బ కొట్టాలి. సో ఇది భారతదేశం యొక్క బిగ్గెస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్. అది ఆల్రెడీ ప్రూవ్ అయ్యి చూపించింది. ఇది చాలా గట్టి దెబ్బకు తగలబోతుంది చైనా, పాకిస్తాన్కి.